హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, అన్ని తెలుగు పదాలకు ఇంగ్లీష్లో అర్థాలు ఉంటాయా లేదా సమానమైనటువంటి పదాలు ఉంటాయి, అలాగే అన్ని ఇంగ్లీష్ పదాలకు తెలుగులో సమానమైనటువంటి పదాలు ఉంటాయి. ఇలా చూసుకుంటే భాష అనేటువంటిది ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు పద్ధతులు వల్ల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు కొన్ని భాషల్లో ఉండకపోవచ్చు. దీన్ని మనం నుడికారం అంటాం. నుడి అంటే పదాలు అన్నమాట. తెలుగు భాషకు సంబంధించినటువంటి మాటలు తెలుగుకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులకి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకు సంబంధించి, కథలకు సంబంధించి ఏర్పడి ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లోని కొన్ని. ఇప్పుడు ఎంగిలి అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో సరైనటువంటి వర్డ్ ఉండదు. ఆల్రెడీ ఎవరైనా ఒకరు టచ్ చేశారనుకోండి, దాన్ని తినేసిందని ఎంగిలి అనే అర్థంలో. మిగిలిపోయిన ఫుడ్ అయితే మనం లెఫ్ట్ ఓవర్స్ అని అంటాం. కానీ సో అలా ఒకరు ఆల్రెడీ ఎంగిలి చేసి ఇచ్చారు అనేటువంటిది ఇంగ్లీష్లో సమానంగా లేదన్నమాట. అలాగే నేతి బేరలో నేతి చందం, ఇవన్నీ కూడా మనకి సెట్ అయినట్టు. నేతి బీరకాయ లేదా నేతి బీరకాయ ఇంగ్లీష్లో గీ బీరకాయ అని అంటారు, కాబట్టి అది ఇంగ్లీష్లో ఉండకపోవచ్చు అన్నమాట. కాబట్టి అన్ని పదాలు, అన్ని వాక్యాలు, అన్ని ఎక్స్ప్రెషన్స్, అందుకే వాటిని జాతీయాలు అంటాం. ఇప్పుడు ఈడియమ్స్ అని ఇంగ్లీష్లో అనుకుంటాం. జాతీయాలంటే ఒక పర్టికులర్ జాతికి సంబంధించినవి అని. ఉదాహరణకు సింగినాదం జీలకర్ర అనేటువంటిది. ఇప్పుడు సింగం అంటే కొమ్ము, సింగ్ అంటే హిందీలో కొమ్ము, కాబట్టి మన సంస్కృతిలో కూడా కొమ్ము. కాబట్టి పశువుల యొక్క కొమ్ముతో చేసినటువంటి బోరతో చేసినటువంటి ఒక వాయిద్యాన్ని ఊది ఢంక బజాయించి జీలకర్ర అమ్ముకునే వాళ్ళు. కాబట్టి సింగినాదం జీలకర్ర అనేటువంటి ఒక జాతీయం అనేటువంటిది పుట్టింది. ఈ విధంగా ఒక పర్టికులర్ ప్రాంతానికి లేదా ప్రదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు బట్టి కొన్ని వాక్యాలు కానీ కొన్ని పదాలు కానీ ఉంటాయి. అందువల్ల మనం ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. జోక్ కట్ చేశాను అని అంటారు ఇంగ్లీష్లో, క్రాక్ జోక్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో జోక్ వికటం చేశాను అంటాం. క్రాక్ జోక్ అంటే జోక్ పేల్చాను, జోక్ పగలు కొట్టాను. సో అది కొంచెం సరిగ్గా ఉండదు అనమాట. అటువంటిదే మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి అని వస్తుంది. అది అంటే మీ జీవితానికి మ్యూచువల్ ఫండ్స్ సరైనవే అనేటువంటి అర్థం. కానీ అక్కడ బహుశా గూగుల్ ట్రాన్స్లేటర్ వాడడం వల్ల నిజమే మరి అని వాడు అడ్వర్టైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అవతల యొక్క భాషను కూడా అర్థం చేసుకున్నట్లయితే సరిగ్గా చేయగలుగుతాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఉదయానికల్లా పూర్తి చేస్తాం. వి విల్ ఫినిష్ ఇట్ బై మార్నింగ్. చూడండి, విల్ పక్కన షల్ అనేటువంటిది వస్తుంది. బట్ విల్ ఎప్పుడు వాడతామంటే మనం ఒక కమిట్మెంట్ చూపిస్తున్నాం. ఉదయానికల్లా పూర్తి చేస్తామని ఒక దృఢ నిశ్చయాన్ని సూచిస్తున్నాం కాబట్టి విల్ అనేటువంటిది వాడతాం. మేనేజర్ మాకు సమాచారం ఇచ్చారు. వి వర్ ఇన్ఫార్మ్డ్ బై ద మేనేజర్. ఇది పాసివ్ వాయిస్ లో ఉంది. యాక్టివ్ వాయిస్ లో మనం చెప్పాలనుకుంటే ది మేనేజర్ గేవ్ అస్ ది ఇన్ఫర్మేషన్. మేనేజర్ అనేటువంటిది ఒక పదవి కాబట్టి అన్ని డిజైనేషన్స్ ముందర టిహెచ్సి ది డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది మనం వాడుకోవడం జరుగుతుంది. అతడిని అమ్మ తిట్టింది. హీ వాజ్ స్కోల్డెడ్ బై మామ్. నేను బైక్ పై జిమ్కు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద జిమ్ బై బైక్. ప్రజెంట్ టెన్స్ అనేట్లయితే ఐఎమ్ వాడతాం. వెళ్ళాను అనేటువంటి అర్థంలో వాజ్ వాడతాం అన్నమాట. ఐ వాజ్ గోయింగ్ టు ద జిమ్ బై బైక్ అంటే గతంలో అలా వెళ్ళేవాడిని, లేదా ఆ పర్టికులర్ టైంలో యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఐ వాజ్ గోయింగ్ టు ద జిమ్ బై బైక్ అని మనం చెప్పొచ్చు. నేను ఏదో పనిలో ఉన్నాను. ఐ వాజ్ ఇంటూ సమ్ వర్క్. అతడి గురించి కూడా ఆలోచించలేదా? యూ డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. మీ జుట్టుకు నూనెను రాసుకోండి. అప్లై ఆయిల్ ఆన్ యువర్ హెయిర్. ఈ రోజు మీరు ఎవరితో పడుకుంటారు? చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు అడుగుతాం, మీరు ఎవరితో తండ్రితో పడుకుంటారా, తల్లితో పడుకుంటారా, అమ్మతో పడుకుంటారా, నాన్నతో పడుకుంటారా? నీ చిన్నపిల్లలతో అడగడానికి విత్ హూమ్ విల్ యూ స్లీప్ టుడే అని అడగచ్చు. నేను జోక్ చేశాను. జస్ట్ కిడ్డింగ్. కిడ్ అంటే పిల్ల అనేటువంటి ఒక అర్థం ఉంది. ఇక్కడ కిడ్డింగ్ అంటే నేను అర్థం ఏంటంటే
ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్, జోక్ చేయడంని జోకింగ్ అన్నట్టుగా కిడ్డింగ్ అని కూడా మనం ఇంగ్లీష్లో వాడడం జరుగుతుంది. నన్ను క్షమించండి, నేను ఆలస్యంగా వచ్చాను. ఐఎమ్ సారీ, ఐ గాట్ లేట్. సారీకే సమానంగా మనం ఫర్గివ్ అని వాడచ్చు. ఫర్గివ్ మీ, ఐ గాట్ లేట్. నేను మాట్లాడడానికి చాలా ఉంది. ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ అబౌట్. ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ అబౌట్. దీనికి మీరే బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వి రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ టు యూ. వి రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ టు యూ. తప్పకుండా కలుస్తాను. ఐల్ షూర్లీ మీట్ యూ. ఐల్ డెఫినెట్లీ మీట్ యూ. తడబడకండి. మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం తడబడతాం. అలాంటప్పుడు మనం చెప్పొచ్చు డోంట్ స్టట్టర్, డోంట్ స్టట్టర్. మీరు ఎల్లప్పుడూ తొందరపడి మర్చిపోతారు, కంగారులో మర్చిపోతారు. యూ ఆల్వేస్ ఫర్గెట్ ఇన్ హేస్ట్. గాబరాలో మర్చిపోతారు. మొదటి నెల ఏది? విచ్ ఈస్ ద ఫస్ట్ మంత్? జనవరి. తెలుగులో అయితే చైత్రం. ఒక నెలలో ఎన్ని వారాలు ఉన్నాయి? హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఎ మంత్? హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఎ మంత్? మనమందరం తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి. we all must learn English language. ఎందుకంటే దీనిలో ఎక్కువగా జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అందువల్ల ఇంగ్లీష్ భాష చాలా వరల్డ్లో ఎక్కువగా మాట్లాడే భాష కాబట్టి ఎక్కువ లిటరేచర్ కూడా ఉంటుంది. అటువంటి అర్థంలో ఖచ్చితంగా మనం తెలుగు భాషని గౌరవించాలి. మనకి తెలుగు భాష చాలా గొప్ప భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. బట్ అవసరం కొద్దీ మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అతని ప్రతిభ ప్రశంసనీయం. హిస్ టాలెంట్ ఈజ్ ప్రైజ్ వర్తి. హిస్ టాలెంట్ ఈజ్ ప్రైజ్ వర్తి. ఆమె మా పైకి దూసుకొస్తుంది. షీ ఈజ్ స్నీకింగ్ అవుట్ ఎట్ అస్. షీ ఈజ్ స్నీకింగ్ అవుట్ ఎట్ అస్. ఈరోజు మీరు నన్ను ఎలా పిలిచారు? హౌ డిడ్ యూ కాల్ మీ అప్ టుడే? భారతదేశం ఎప్పుడు రిపబ్లిక్ అయింది? when did ఇండియా బికమ్ రిపబ్లిక్? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. when did ఇండియా బికమ్ రిపబ్లిక్? అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? ఒకటి డేట్, అలాగే రిపబ్లిక్ అంటే ఏంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఎప్పుడు జన్మించారు? when were you born? సో మనకు తెలుగులో ఇంత స్ట్రైట్గా తెలుగులో శుద్ధ తెలుగులో అడగడం మనం చూడు. ఎప్పుడు జన్మించారు అని ఎవరు అడగరు. మీరు ఎప్పుడు పుట్టారు అని అడుగుతారు. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఐ మస్ట్ లీవ్ నౌ. కష్టపడి పనిచేస్తే తప్ప విజయం సాధించలేరు. అన్లెస్ యు వర్క్ హార్డ్. అన్లెస్ అంటే ఇలా చేయకపోతే కాదు అని. అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. సో ఈ అన్లెస్ ఉపయోగించి 2 to 3 సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించండి. దయచేసి నన్ను అతనితో మాట్లాడించగలరా? కుడ్ యూ ప్లీజ్ మేక్ మీ టాక్ టు హిమ్? కుడ్ యూ ప్లీజ్ మేక్ మీ టాక్ టు హిమ్? క్షమించండి, మీరు విడిపోతున్నారు. ఐఎమ్ సారీ యు ఆర్ బ్రేకింగ్ అప్. ఎవరైనా ఇద్దరు విడిపోతున్నారు అంటే ఇంకా ఫ్రెండ్స్ కానీ మనం డిక్లేర్ చేసిన సందర్భంలో ఐఎమ్ సారీ యు ఆర్ బ్రేకింగ్ అప్. ఇంతవరకు టికెట్ కొనుక్కోలేదా? హ్యావెంట్ యూ బాట్ ద టికెట్ సో ఫార్? దేవరా సినిమా వచ్చేసింది, ఇంకా టికెట్ కొనలేదా మీరు? వెంటనే దేవరా సినిమా టికెట్ బుక్ చేయండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. సినిమా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ హ్యావ్ ఎ నైస్ టైమ్.